నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోస్తాంధ్ర తమిళనాడు వైపు దూసుకొస్తున్న వర్దా తుపాను. ఈ సాయంత్రం నెల్లూరు చెన్నై మధ్య తీరం దాటే అవకాశం. పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు. ముందస్తు సహాయక చర్యలతో విపత్తును ఎదుర్కొనేందుకు ప్రభుత్వాల సంసిద్ధత. ప్రాణ ఆస్తి నష్టాన్ని వీలైనంత తగ్గించాలని అధికారులకు చంద్రబాబు ఆదేశాలు. నోట్ల మార్పిడిలో అక్రమాల నిరోధానికి కేంద్రం మరిన్ని చర్యలు. పాత నోట్లు జమ చేసేవారి వివరాలు స్పష్టంగా నమోదు చేయాలని బ్యాంకులకు ఆదేశాలు. చెన్నై గుత్తేదారు శేఖర్ రెడ్డి ఇంట్లో కళ్లు చెదిరే ఆస్తులు. గోడలో దాచిన బంగారు కడ్డీలు బయటకు తీసిన ఆదాయ పన్ను అధికారులు. నైజీరియాలో పెను విషాదం. చర్చిలో ప్రార్థనలు జరుగుతుండగా పైకప్పు కూలి 160 మంది దుర్మరణం. నిర్మాణ లోపాలతోనే ప్రమాదం. జీఎస్టీ బిల్లుపై 6వ సమావేశంలోనూ కుదరని ఏకాభిప్రాయం. ఏప్రిల్ నుంచి అమల్లోకి తేవడంపై సందిగ్ధం. చర్చలు కొనసాగిస్తామన్న అరుణ్ జైట్లీ. కోస్తాంధ్ర తమిళనాడుపై పడగ విప్పిన వర్దా తీవ్ర తుపాను ఎప్పటికప్పుడు దిశ మార్చుకుంటూ బెంబేలెత్తిస్తోంది. ఇప్పటికే 2 సార్లు దిశ మార్చుకొని తీవ్ర తుపానుగా మారిన వర్దా సాయంత్రం చెన్నై నెల్లూరు మధ్య తీరం దాటనుంది. ఆ సమయంలో గంటకు 100 కిలోమీటర్లకు పైగా వేగంతో గాలులు వీయడంతో పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. దక్షిణ కోస్తా చిత్తూరు జిల్లాల్లో ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వర్ద తుపాను తీరం దిశగా తరుముకొస్తోంది. గంటకు దాదాపు 10 కిలోమీటర్లకు పైగా వేగంతో దూసుకొస్తున్న తుపాను ఈ సాయంత్రం తీరం దాటనుంది. ఇప్పటికే బంగ్లాదేశ్, ఒడిశా వైపు గమనం మార్చుకున్న వరద తుపాను తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్ పైన ప్రభావం చూపనుంది. ప్రస్తుతం ఈ తుపాను దిశ మార్చుకునే అవకాశం లేదని చెబుతున్న వాతావరణ శాఖ అధికారులు ఇది చెన్నై, నెల్లూరు మధ్య తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. 5 రోజుల నుంచి సముద్రంలోనే ఉన్నందున ఇది బలపడే ఆస్కారం ఏర్పడిందని, అయితే తీరం దాటే సమయానికి ఇది బలహీనపడుతుందని అంచనా వేస్తున్నారు. భూమి మీదకు వచ్చే ముందే బలహీనపడి తీవ్ర వాయుగుండంగా ఆ తర్వాత అల్పపీడనంగా మారుతుందని విశ్లేషించారు. తుపాను ప్రభావంతో ఇప్పటికే తీరం వెంట 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. తీరం దాటే సమయంలో ఈ వేగం పెరగడంతో పాటు వర్ష ఉధృతి ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఉత్తర తమిళనాడులోని తిరువల్లూరు, కాంచీపురం, దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ప్రకాశంతో పాటు చిత్తూరు జిల్లాలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ఇక్కడ గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. 4 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదు కావచ్చని అంచనా వేశారు. వరద తీవ్ర తుపాను ప్రభావంతో మచిలీపట్నం వద్ద సముద్ర తీరం వెంట పెద్ద ఎత్తున అలలు ఎగసిపడుతున్నాయి. సముద్రం ముందుకు చొచ్చుకొచ్చి అల్లకల్లోలంగా కనిపిస్తోంది. అన్ని ఓడరేవుల్లోనూ ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. కృష్ణపట్నం పోర్టుకు 6వ నెంబరు ప్రమాద హెచ్చరిక, మచిలీపట్నం, నిజాంపట్నం పోర్టులకు 3వ నెంబరు, కాకినాడ, విశాఖపట్నం, గంగవరం పోర్టులకు 2వ నెంబరు ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. తీరం వెంట మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు సూచించారు. వరద తుపాను ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రభుత్వాలు సర్వసన్నద్దమయ్యాయి. తుపాను హెచ్చరికలపై అధికారులతో వేర్వేరుగా సమీక్షలు నిర్వహించిన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రాణ నష్టాన్ని నిలువరించాలని, ఆస్తి నష్టాలను గణనీయంగా తగ్గించాలని ఆదేశించారు. వర్దా తుపాను హెచ్చరికలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందస్తుగా అప్రమత్తమైంది. రాష్ట్రంపై తుపాను చూపబోయే ప్రభావం, సహాయ, పునరావాస చర్యల సన్నద్ధతపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇస్రో, వాతావరణ, విపత్తు నిర్వహణ, జలవనరులు, రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక, పౌర సరఫరాల శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను సంబంధిత సమాచారాన్నింటినీ సీఎం డాష్ బోర్డులో పెట్టడంతో పాటు ప్రభావిత జిల్లాల కలెక్టర్లకు పంపాలని ఆదేశించారు. తుపాన్ ముప్పున్న ప్రాంతాల్లో ఇప్పటిదాకా చేపట్టిన సహాయ, పునరావాస చర్యలపై ఆరా తీసిన బాబు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పోలీసు, అగ్నిమాపక శాఖ యంత్రాంగం రెస్క్యూ ఆపరేషన్లకు సిద్ధంగా ఉండాలన్నారు. మన అప్రమత్తత, సహాయ చర్యలు ప్రపంచానికే ఒక నమూనాగా ఉండాలని నిర్దేశించిన చంద్రబాబు ఎంత వేగంగా సహాయ చర్యలు చేపడితే అంత ఉపశమనం కలుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. విద్యుత్ స్తంభాలు, హెవీ కట్టర్లు, ప్రొక్లైన్లు, కరెంటు అంతరాయాల వల్ల ప్రజలు ఇబ్బంది పడకుండా జనరేటర్లు సిద్ధం చేసుకోవాలన్నారు.
తుపాను ముప్పున్న జిల్లాకు కనీసం 1000 కరెంటు స్తంభాలు, 100 కిలోమీటర్ల కండక్టర్లు, ట్రాన్స్ఫార్మర్లు ముందుగానే సిద్ధం చేసుకోవాలన్నారు. మత్స్యకారుల్ని సముద్రంలోకి వెళ్లకుండా వారికి అవసరమైన నిత్యావసరాల్ని అందుబాటులో ఉంచాలన్నారు. ప్రధానంగా తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. చెరువుల కట్టలు తెగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, గండ్లు పడే అవకాశం ఉన్న ప్రాంతాల్లో మరమ్మతులకు కావలసిన సామాగ్రిని సిద్ధం చేసుకోవాలని స్పష్టం చేశారు. ఇదే అదనుగా ప్రతి వానబొట్టును భూమిలో ఇంకింపజేయాలని, భూగర్భ జలాలు పెరిగేలా చూడాలని కోరారు. తుపాను అప్రమత్తతపై నెల్లూరు కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించిన పురపాలక మంత్రి నారాయణ జిల్లాలో తీవ్రత ఎక్కువగా ఉండే 7 మండలాల్లో 115 మంది ఎన్డీఆర్ఎఫ్, 200 మంది అగ్నిమాపక దళాల్ని అప్రమత్తం చేశామన్నారు. పరిస్థితిని బట్టి లోతట్టు ప్రాంతాల్ని సురక్షిత ప్రదేశాలకు తరలిస్తామని నారాయణ చెప్పారు. ఈసారి ప్రత్యేకంగా ముందు జాగ్రత్తగా విలేజ్ ఇన్ఫర్మేషన్ సెంటర్స్ అని పెట్టి ప్రతి విలేజ్లో కూడా స్విమ్మర్స్, వుడ్ కట్టర్స్ ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ పేర్లు, వాళ్ళ ఫోన్ నెంబర్లు, జనరేటర్స్ ఎవరెవరి దగ్గర ఉన్నాయి, జేసీబీలు ఎవరెవరి దగ్గర ఉన్నాయి, ట్రాక్టర్లు ఎవరెవరి దగ్గర ఉన్నాయి, బోట్లు ఎవరెవరి దగ్గర ఉన్నాయి, వాళ్ళ పేర్లు, ఫోన్ నెంబర్లు కూడా కలెక్ట్ చేశాం. ఎందుకంటే ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే ఇమీడియట్గా అవన్నీ తెప్పించి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం జరగకుండా ఫుడ్కి కూడా సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాటు చేస్తారు. మరోవైపు తమిళనాడు ప్రభుత్వం కూడా వర్దా తుపానుపై అప్రమత్తమైంది. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లోని విద్యాలయాలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించింది. ప్రాణ, ఆస్తి నష్టాన్ని వీలైనంత తగ్గించాలని అధికారుల్ని ఆదేశించిన తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం చెన్నై కార్పొరేషన్ పరిధిలో లోతట్టు ప్రాంత ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించి తాగునీరు, ఆహారం అందించే ఏర్పాట్లు చేయాలని కోరారు. సామాజిక మాధ్యమాల ద్వారా తుపాను తీవ్రతను ఎప్పటికప్పుడు చేరవేస్తూ ప్రజల్ని అప్రమత్తం చేయాలని ఆదేశించారు. రద్దయిన నోట్ల మార్పిడిలో అవకతవకలు జరగకుండా కేంద్రం మరిన్ని చర్యలు చేపడుతోంది. బ్యాంకుల్లో జమ చేసే 500, 1000 రూపాయల నోట్లకు సంబంధించిన వివరాలన్నింటినీ పక్కాగా నమోదు చేయాలని ఆర్థిక శాఖ బ్యాంకర్లను ఆదేశించింది. మరోవైపు కేంద్ర దర్యాప్తు సంస్థలు సైతం నోట్ల మార్పిడి మాయాజాలాన్ని లోతుగా విశ్లేషిస్తున్నాయి. 500, 1000 నోట్ల మార్పిడిలో అక్రమాలకు పాల్పడుతూ నల్లధనం నిర్మూలన యజ్ఞాన్ని నీరుగార్చుతున్న బ్యాంకు అధికారుల ఆటలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం మరికొన్ని చర్యలు చేపట్టింది. ఇకపై 500, 1000 రూపాయలతో పాటు వివిధ నోట్ల రూపంలో జమ చేసే నగదు సంబంధించిన వివరాలన్నింటినీ నమోదు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ బ్యాంకర్లను ఆదేశించింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్ ఎగ్జిక్యూటివ్లకు లేఖలు పంపిన ఆర్థిక శాఖ స్పెసిఫైడ్ బ్యాంకు నోట్లను బ్యాంకుతో పాటు ఖాతాదారుడి రికార్డుల్లోనూ నమోదు చేయాలని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను అత్యవసరంగా పాటించాలని ఆదేశించిన ఆర్థిక శాఖ డిసెంబర్ 16 కల్లా నివేదిక పంపాలని ఆదేశించింది. నోట్లను జమ చేసేవారు ఏ నోట్లు ఎన్ని జమ చేస్తున్నారనే విషయాన్ని బ్యాంకుల వద్ద ఇచ్చే ఖాతాల్లో స్పష్టంగా పొందుపరిచేలా చూడాలని కోరింది. అవసరమైతే అన్ని భాషల్లో సంబంధిత పత్రాలు ముద్రించాలని సూచించింది. మరోవైపు హైదరాబాద్లో పెద్ద నోట్ల అక్రమాలపై ఆదాయ పన్ను శాఖ, కేంద్ర దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయి. తపాలా కార్యాలయాలు, బ్యాంకుల నుంచి కొత్త నోట్లు దారిమళ్లడం, నల్లధనంతో కొందరు పెద్దలు బంగారం కొనుగోలు చేయడంపై దర్యాప్తు మొదలుపెట్టాయి. హైదరాబాద్లో కొందరు బ్యాంకు, తపాలా శాఖ అధికారులు అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని నల్లధనాన్ని మార్పిడి చేసేందుకు సహకరించి పెద్ద ఎత్తున కమిషన్ పొందినట్లు ఇటీవల సీబీఐ విచారణలో తేలింది. తపాలా శాఖ సీనియర్ సూపరింటెండెంట్ సుధీర్ బాబు ఏకంగా 2,35,00,000 కొత్త నోట్లు దారి మళ్లించినట్లే బ్యాంకుల్లోనూ జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్న సీబీఐ ఆయా లావాదేవీలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తోంది. మరోవైపు బంగారు కొనుగోలుదారులకు, విక్రయదారులకు నోటీసులు జారీ చేసే పనిని ఆదాయ పన్ను శాఖ వేగవంతం చేసింది. గత నెల 8వ తేదీ నుంచి 2 నెలల పాటు జరిగిన రోజువారీ బంగారం విక్రయాల వివరాలను తెప్పించుకున్న ఆదాయ పన్ను శాఖ అధికారులు ఆ సమాచారాన్ని విశ్లేషిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దుతో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తోన్న కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా ప్రయత్నాలు వేగవంతం చేస్తోంది. ఆన్లైన్ లావాదేవీలపై ఇప్పటికే ఓ టీవీ ఛానల్, వెబ్సైట్ ప్రారంభించిన కేంద్రం మరింత విస్తృత అవగాహన లక్ష్యంగా టోల్ ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేయనుంది. ప్రజలు తమ సందేహాలను నివృత్తి చేసుకునేలా 14444 టోల్ ఫ్రీ నెంబర్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నాస్కాం సహకారం కోరింది. టెలికాం శాఖ సౌజన్యంతో మరో వారం రోజుల్లో ఈ హెల్ప్ లైన్ను అందుబాటులోకి తేనున్నట్లు నాస్కాం అధ్యక్షుడు చంద్రశేఖర్ తెలిపారు. ఈ దిశగా ఏర్పాట్లు చివరి దశకొచ్చాయని ఆయన వెల్లడించారు. డిజిటల్ లావాదేవీలు ప్రారంభించే ప్రతి ఒక్కరికి ఈ హెల్ప్ లైన్ ద్వారా సహాయ సహకారాలు అందించి మరింత అవగాహన కల్పిస్తామని చంద్రశేఖర్ వివరించారు. నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునేందుకు పేదల ఖాతాలు దుర్వినియోగం చేసే వారికి జైలు శిక్ష తప్పదన్న కేంద్రం హెచ్చరికలతో పరిస్థితిలో మార్పు వచ్చినట్లే కనిపిస్తోంది. నోట్ల రద్దు తర్వాత జనధన్ ఖాతాల్లోకి వెల్లువెత్తిన నగదు ప్రవాహానికి అడ్డుకట్టపడింది. పెద్ద నోట్లు రద్దు చేసిన నవంబర్ 8 నుంచి ఇప్పటి వరకు జనధన్ ఖాతాల్లో 74,000 కోట్లు వచ్చి చేరగా గత వారం కేవలం 288 కోట్లు మాత్రమే జమయ్యాయి.
23% ఖాతాల్లో ఇప్పటికీ ₹1 కూడా జమ కాలేదని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. నిబంధనలకు విరుద్ధంగా 50,000 రూపాయలకు మించి జమైన జనధన్ ఖాతాలపై ఆదాయ పన్ను శాఖ అధికారులు కన్నేశారని, అక్రమంగా ఎవరైనా జమ చేసినా ఆధారాలు చూపాల్సి ఉంటుందన్న హెచ్చరికలతో ఆ ఖాతాల్లో నగదు జమ క్రమంగా తగ్గింది. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మాజీ సభ్యుడు తమిళనాడు గుత్తేదారు శేఖర్ రెడ్డి ఇంట్లో తవ్వే కొద్దీ సంపద బయటపడుతూనే ఉంది. శనివారం వరకు 131 కోట్ల రూపాయల నగదు, 170 కేజీల బంగారం పట్టుకున్న ఆదాయ పన్ను శాఖ అధికారులు ఆదివారం కాట్పాడిలోని శేఖర్ రెడ్డి ఇంట్లో సోదాలు చేశారు. ఇందులో పెద్ద మొత్తంలో నగదు, బంగారం, కీలక దస్తావేజులు లభ్యమయ్యాయి. 2 సంచుల డబ్బు, 2 సంచుల ఆభరణాలను స్వాధీనం చేసుకున్న అధికారులు ఓ గోడను బద్దలు కొట్టి చూడగా బంగారు కడ్డీలు బయటపడ్డాయి. ఈ కేసులో శేఖర్ రెడ్డి బంధువులు, సన్నిహితులను ప్రశ్నించేందుకు ఆదాయ పన్ను శాఖ అధికారులు సమాయత్తమవుతున్నారు. మేడ్చల్ జిల్లా ఎల్లంపేట వద్ద జాతీయ రహదారిపై పెట్రోల్ బంకులో దొంగల బీభత్సం సృష్టించారు. 5 దుండగులు బంకు సిబ్బందిపై కత్తులతో దాడి చేసి 12 లక్షలతో ఉడాయించారు. పెట్రోల్ బంక్లోని సీసీ కెమెరాల ఫుటేజ్ను కూడా ఎత్తుకెళ్లారు. దుండగులు అంతర్రాష్ట్ర దొంగల ముఠాగా పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలాన్ని సైబరాబాద్ సిపి సందీప్ శాండిల్య పరిశీలించారు. దొంగల దాడిలో 6గురికి స్వల్ప గాయాలవగా అందరినీ ఆసుపత్రికి తరలించారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు. హైదరాబాద్లో మరోసారి మైనర్ల డ్రైవింగ్ సరదా 2 నిండు ప్రాణాల మీదకు తెచ్చింది. నిజామాబాద్కు చెందిన రామశేఖర్ కుమారుడు నిజాంపేటలోని తన మేనమామ ఇంట్లో ఉండి 10వ తరగతి చదువుతున్నాడు. రామశేఖర్ 2 రోజుల క్రితం స్కార్పియో వాహనాన్ని తీసుకొచ్చి నిజాంపేటలో ఉంచి వెళ్లగా డ్రైవింగ్ సరదాతో ఆయన కుమారుడు ఇంట్లో వారికి తెలియకుండా స్కార్పియోతో రోడ్డెక్కాడు. మరో 5గురు స్నేహితులతో కలిసి కూకట్పల్లి ప్రగతి నగర్ పరిధిలోని మిథిలానగర్లో ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. స్కార్పియో ద్విచక్ర వాహనంపైకి పూర్తిగా ఎక్కింది. మైనర్లు అడ్డదిడ్డంగా అతివేగంతో స్కార్పియోను నడిపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చాలా ర్యాష్ వస్తుంది. స్కూటీ వస్తున్న అంకులు స్ట్రైట్ గా మంచిగా వస్తున్నారు. ర్యాష్ అతను పక్కన 6 మెంబర్స్ వాకింగ్ వస్తుంటే వాళ్ళని తప్పించిపోయి ఇటు వస్తే కానీ ఇటు యాక్సిడెంట్ అయింది. ఇల్లు కొనుక్కోవడానికి వాళ్ళు సెర్చ్ చేస్తూ ప్రగతినగర్లోని మిథిలానగర్ కాలనీకి వాళ్ళు చూడడానికి వస్తున్నారు. ఆ సమయంలో ఒక స్కార్పియో వెహికల్ నడుపుతున్న వ్యక్తులు మైనర్స్ అని చెప్పారు ఐ విట్నెస్. అది చాలా వేగంగా రాంగ్ సైడ్లో వచ్చి వీళ్ళు నడుపుతున్న యాక్టివాని గుద్దడం వల్ల 2 పడిపోయారు. అతనికి కాలికి, చేతికి సివియర్ ఇంజరీస్ ఉంది. అతని భార్యకి మాత్రం తలకి ఇంజరీ అయింది, అన్కాన్షియస్గా ఉంది. పిల్లలు ఎక్కడి నుంచి గ్యాదరింగ్ అవడం వల్ల తప్పించుకొని పోయినారు. వాళ్ళందరూ కూడా స్టూడెంట్స్, స్కూల్ స్టూడెంట్స్ అని చెప్పారు. ఈ నెల 17న విశాఖలోని వుడా చిల్డ్రన్ థియేటర్ సహా రిషికొండ ఐటీ పార్కులో ఏర్పాటు చేసిన ఐటీ కంపెనీని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. విశాఖలో 17న ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పర్యటన ఉంటుందన్న గంటా 68వ ఫార్మాస్యూటికల్ సమావేశంలోనూ రిషికొండలోని వివిధ కార్యక్రమాల్లోనూ పాల్గొంటారని వివరించారు. దామోదరం సంజీవయ్య లా యూనివర్సిటీ కాన్వకేషన్ పోర్టు స్టేడియంలో జరుగుతూ ఉంది. సీఎం గారితో పాటు చీఫ్ జస్టిస్, సుప్రీంకోర్టు జస్టిస్ వీళ్ళందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ జరుగుతూ ఉంది. అది అయిన తర్వాత విండ్ ఫెస్టివల్ అయిన తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ అల్యూమినియం అసోసియేషన్ కూడా కాన్వకేషన్ హాల్లో ఈసారి పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాం. 5 ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ ముఖ్యమంత్రి గారు దీంట్లో పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 2.5 ఏళ్ల పాలన ప్రచార ఆర్భాటానికే పరిమితమైందని తెలంగాణ భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. గిరిజనుల తండాలను పంచాయతీగా మారుస్తామనే హామీ ఏమైందని ప్రశ్నించిన ఆయన, వారిస్తామన్న 12% రిజర్వేషన్ల హామీపైన ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. మహబూబాబాద్లో భాజపా పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన లక్ష్మణ్, తెరాస వైఫల్యాలను ఎండగట్టడం ద్వారా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పిలుపునిచ్చారు. రిజర్వేషన్లకు డిమాండ్ చేస్తా ఉంటే మతపరమైన రిజర్వేషన్లకు రాజ్యాంగంలో అవకాశం లేకపోయినప్పటికీ కూడా మరి వాళ్ళకు సుధీర్ కమిటీని ఏర్పాటు చేసి రాజ్యాంగంలో ఏమాత్రం చెల్లుబాటు కానిటువంటి రిజర్వేషన్లను ప్రతిపాదించడం ఇది గిరిజనులను మోసం చేయడం మాత్రమే. గిరిజనులకు న్యాయపరమైన హక్కులు సాధించే దిశలో బీజేపీ అగ్రభాగం నుండి ఆ రకంగా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతామని చెప్పి తెలియజేస్తాం. గురుకుల విద్యాలయాల్లో చదువుకునేందుకు ఎలాంటి లోటు రానివ్వకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి వైద్య శాఖ మంత్రి కడియం శ్రీహరి చెప్పారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని కస్తూరిబా బాలికల గాంధీ విద్యాలయంలో సహచర మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి విద్యార్థినులకు దుప్పట్లు పంపిణీ చేశారు. కేజీ నుంచి పీజీ వరకు మెరుగైన వసతులతో విద్యను అందిస్తామని కడియం చెప్పారు. ముఖ్యమంత్రి గారు గురుకుల పాఠశాలలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి.
మన కేజీవీవీలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. కాబట్టి మనము ఈ గురుకుల పాఠశాల వ్యవస్థను మరింత ప్రతిష్టపరచాలి, ఆ పిల్లలకు మెరుగైన అవకాశాలు కల్పించాలని చెప్తూ ఉంటారు. దాదాపు 3 లక్షల మంది విద్యార్థులకు 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్కొక్క బ్లాంకెట్ మీరు 4 కప్పుకునేంత పెద్ద ఉలెన్ బ్లాంకెట్ ను మీకు 10వ తరగతి 12వ తరగతి వరకు కూడా సరిపోయేటట్టుగా పంపిణీ చేస్తున్నాం. ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతం కోసం విద్యాయాత్ర నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలంగాణ ఐకాస అధ్యక్షుడు కోదండరాం తెలిపారు. నల్గొండలో డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ 4వ రాష్ట్ర వైజ్ఞానిక మహాసభలో పాల్గొన్న కోదండరాం ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు లేకపోవడం వల్లే ప్రైవేటు వైపు మొగ్గు చూపుతున్నారని కోదండరాం అభిప్రాయపడ్డారు. 50 లక్షల నుంచి 75 లక్షల దాకా ఒక్కో గ్రామంలో స్కూల్ ఫీజుల కోసం ఖర్చు పెడుతున్నారు. ఇట్లాంటి పరిస్థితి అనేది పోవలసిన అవసరం ఉంది. ఇది వాళ్ళ తెలంగాణలో ఒక లక్ష్యంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. అప్పుడు మాత్రమే అన్ని వర్గాలు ఎదగగలుగుతాయి. ఆ లక్ష్యం కోసమే టీచర్లు మాత్రమే కాక మొత్తం సమాజం కూడా భాగస్వామ్యం తీసుకోవాల్సిన అవసరం ఉంది. యోగా సాధన ఆరోగ్యంగా ఉండేందుకు ఆయుధమని తెలంగాణ హోంమంత్రి నాయని నరసింహారెడ్డి అన్నారు. ఎమ్మెల్యేలంతా తమ నియోజకవర్గాల్లో యోగాను ప్రోత్సహించాలని ఆయన సూచించారు. కామారెడ్డిలో జరిగిన రాష్ట్ర స్థాయి యోగా ఛాంపియన్షిప్ పోటీల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నాయిని ప్రతిభావంతులకు జ్ఞాపికలు అందజేశారు. యోగా విశిష్టత గురించి అందరికీ వివరించారు. ఆరోగ్యం బాగుంటుంది, రోజంతా ఉత్సాహంగా ఉత్తేజంగా పనిచేసే అవకాశం ఉంది. అది నేను కళ్ళారా అనుభవిస్తున్నాను. 72 ఉన్నాయి, అయినా నేను బ్రహ్మాండంగా 16 పిల్లలు చేస్తాను. యూనిసెఫ్ మీడియా అవార్డుల ప్రధానోత్సవం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈటీవీ ఆంధ్రప్రదేశ్కు 2, ఈనాడుకు 1 పురస్కారం దక్కాయి. అక్టోబర్ 17న ఈటీవీ ఆంధ్రప్రదేశ్లో ప్రసారమైన మన్యానికి గర్భశోకం కథనం అవార్డు గెలుచుకుంది. ఈ పురస్కారాన్ని ఈటీవీ ప్రతినిధులు సాయికృష్ణ, బాలస్వామి, రమేష్ అందుకున్నారు. అలాగే నారీభేరీలో బాలల హక్కులు పరిరక్షణపై చేపట్టిన చర్చా కార్యక్రమానికి మరో పురస్కారం దక్కింది. విజయనగరం జిల్లాలో ప్రభుత్వ బాలుర వసతి గృహాల్లో వసతుల లేమిపై రాసిన కథనానికి ఈనాడు పత్రికకు యూనిసెఫ్ మీడియా పురస్కారం దక్కింది. ఈనాడు ప్రతినిధులు సత్యనారాయణ రెడ్డి, రంగారావు పురస్కారాన్ని అందుకున్నారు. యూనిసెఫ్ సంస్థను పురస్కారాలు ప్రదానం చేసిన సినీ రచయిత పరచూరి గోపాలకృష్ణ ప్రశంసించారు. It provides statistics relevant to the story and explains the scenario in detail. Hearty congratulations once again to Enadu team. ఆరంభించరు నీచ మానవులు, ఆరంభించి పరిత్యజింతురు విఘ్నాయత్తులై మధ్యములు. కానీ ఉత్తముడనేవాడు చివరి దాకా వదిలిపెట్టడు. 70 ఏళ్ళైనా మనం పుట్టక ముందు మొదలై మనం వెళ్ళిపోయినా కూడా అది కంటిన్యూ అవుతానే ఉంటుంది ఆ యూనిసెఫ్ అక్కడ. నైజీరియాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. నైజీరియాలోని వర్రీ ప్రాంతంలో ఓ చర్చి పైకప్పు కూలిన ఘటనలో 160 మంది ప్రాణాలు కోల్పోయారు. నిర్మాణ పనులు కొనసాగుతున్న చర్చిలో ప్రార్థనలు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా పైకప్పు కూలింది. ఆ సమయంలో ఎక్కువ మంది ఉండటం వల్ల మృతుల సంఖ్య భారీగా పెరిగింది. క్షతగాతులను హుటాహుటిన ఆసుపత్రులకు తరలించారు. భవన నిర్మాణంలోని లోపాలపై దర్యాప్తు జరగనున్నట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది. భారత్ను మత ప్రాతిపదికన విభజించాలని పాకిస్తాన్ చేసే కుట్రలు ఫలించవని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జమ్మూలోని కథువాలో జరిగిన సభలో పాల్గొన్న మంత్రి ఉగ్రవాదానికి ఆశ్రయం ఇవ్వడం మానుకోకపోతే పాకిస్తాన్ 10 ముక్కలవడం ఖాయమని హెచ్చరించారు. అందరినీ కలుపుకొని అభివృద్ధి పథంలో ముందుకెళ్లాలన్నదే భారత సంకల్పమన్న రాజ్నాథ్ ఉగ్రవాదంపై పాకిస్తాన్ చిత్తశుద్ధిగా పోరాడాలనుకుంటే సహకరించేందుకు భారత్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ప్రకటించారు. पाकिस्तान को इस हकीकत को समझना चाहिए, आतंकवाद ये बहादुर लोगों का हथियार नहीं हुआ करता है, आतंकवाद ये कायरों का हथियार होता है. हमारा दिल ये कहता है चाहे हिंदू हो मुसलमान हो, जो भी भारत माता की कोख से पैदा हुए हैं, जो भारत के रहने वाले हैं, सभी एक दूसरे के भाई भाई हैं. और पाकिस्तान समझता है कि फिर से मजहब के आधार पर हम भारत के लोगों को बांट देंगे. बहनों भाइयों, ISIS दुनिया के सारे देश ISIS को लेकर चिंतित है, लेकिन मैं कह सकता हूं गृह मंत्री होने के नाते हकीकत को मैं जानता हूं. ISIS भारत के अंदर अपनी जड़ें नहीं जमा पाया है और उसका श्रेय यदि मैं देना चाहता हूं तो अपने भारत के मुसलमानों को उसका श्रेय देना चाहता हूं, इस्लाम को मानने वालों को श्रेय देना.
ప్రతిష్టాత్మక వస్తు సేవల పన్ను జీఎస్టీ బిల్లు వచ్చే ఏప్రిల్ నుంచి అమల్లోకి రావడం కష్టమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. జీఎస్టీ బిల్లు అమలుతో నష్టపోయే రాష్ట్రాలకు పరిహారం, పలు పన్నుల పరిధి, ద్వంద్వ పన్నుల విధానంపై ఇంకా స్పష్టత రావడం లేదు. ఆరోసారి జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలోనూ అపరిష్కృత అంశాలపై ఏకాభిప్రాయం సాధ్యపడలేదు. ముఖ్యంగా పన్ను చెల్లింపుదారులపై ద్వంద్వ నియంత్రణ అంశంలో ఎలాంటి పురోగతి కనిపించలేదు. నమూనా చట్టాలైన సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ, ఐజీఎస్టీలోని 195 సెక్షన్లకు గాను 99 సెక్షన్లు, కొన్ని క్లాజులపై మాత్రమే భేటీలో చర్చించినట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమావేశం తర్వాత తెలిపారు. వీటిలో స్వల్ప మార్పులు చేసి వచ్చే సమావేశంలోగా నమూనా చట్టాలకు తుదిరూపనిస్తామని చెప్పారు. మిలాదున్నబీ పర్వదినం కారణంగా ఇవాళ జరగాల్సిన సమావేశం ఈ నెల 22, 23కు వాయిదా వేసినట్టు జైట్లీ వివరించారు. After the discussion on this bill is completed, which I hope will be completed in the next meeting of the Council, then there are two other laws which are smaller in size, at least in number of sections, the compensation law and the IGST law. The main principles are to be settled in this law, and then we would be taking up those laws. Simultaneously, we will subsequently also be taking up the issue of cross-empowerment, particularly in the context of the IGST law. తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు తమిళ చలనచిత్ర నటీనటుల సంఘం ఘనంగా నివాళులర్పించింది. చెన్నై కోడంబాకంలో నిర్వహించిన సంతాప సభలో జైతో పాటు ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందిన ప్రముఖ వ్యంగ్య రచయిత చో రామస్వామికి నివాళులర్పించారు. రజనీకాంత్, విశాల్, కార్తీ, గౌతమి, నదియా, వాణిశ్రీ, భారతి, రాధా తదితర నటీనటులంతా జయలలిత సేవలను స్మరించుకున్నారు. చలనచిత్ర పరిశ్రమలో హుందాతో కూడిన నటన ఆమె సొంతమని కొనియాడారు. జయలలితను కోహినూరు వజ్రంతో పోల్చిన రజనీకాంత్ 1996 ఎన్నికల్లో ఆమె ఓటమికి తాను కారణమయ్యానని చెప్పారు. జయ గెలిస్తే తమిళనాడును భగవంతుడైనా కాపాడలేనంటూ చేసిన విమర్శలను గుర్తు చేసుకున్న రజనీకాంత్ ఆమెను తాను బాధ పెట్టినా పెద్ద మనసు చేసుకుని తన కుమార్తె వివాహానికి వచ్చారని తెలిపారు. గురువును మించిన శిష్యులు కొందరే ఉంటారని, ఎంజీఆర్ను మించిపోయి ఆమె ఆ ఘనత సాధించారని రజనీ ప్రశంసించారు. పాస్పోర్టులో పుట్టిన తేదీ సవరణ ప్రక్రియను కేంద్రం సరళతరం చేసింది. ఇకపై డిజిటల్ సంతకాలతో ఉన్న జనన ధృవీకరణ పత్రం, వివాహ పత్రాలను అర్హమైన రుజువుగా స్వీకరించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు పాస్పోర్టు జారీ చేసిన తేదీ నుంచి 5 ఏళ్ల తర్వాత మాత్రమే వివరాల మార్పులకు అనుమతించే నిబంధనను కూడా సవరించింది. ఈ మేరకు అన్ని పాస్పోర్టు కార్యాలయాలకు ఆదేశాలు పంపామన్న విదేశాంగ శాఖ తాజా నిబంధనలతో దరఖాస్తుదారుల ఇబ్బందులు చాలా వరకు తగ్గుతాయని తెలిపింది. పాస్పోర్టు జారీ ప్రక్రియను మరింత పారదర్శకంగా, సరళంగా మార్చేందుకు 1980 పాస్పోర్టు నిబంధనల చట్టానికి సవరణ చేసేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. సంఘ విద్రోహ శక్తులు పాస్పోర్టులు పొందకుండా చూడడంతో పాటు త్వరితగతిన పాస్పోర్టు జారీ చేయడమే లక్ష్యంగా సవరణలు ఉండనున్నాయి. టాటా గ్రూప్ నుంచి ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీ, టాటా యాజమాన్యం మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. మిస్త్రీని గ్రూపుకు చెందిన అన్ని సంస్థల్లోని బోర్డు డైరెక్టర్ల పదవి నుంచి తొలగించడమే లక్ష్యంగా ఆయా సంస్థల వాటాదారుల అత్యవసర సమావేశాలు నిర్వహించనున్న దశలో టాటా సన్స్ తాజా ఆరోపణలు చేసింది. మిస్త్రీ తమను తప్పుదో పట్టించడమే కాక తప్పుడు వాగ్దానాలు చేసి చైర్మన్ అయ్యారని ఆరోపించింది. అధికారాలన్నీ గుప్పెట పెట్టుకుని సంస్థ యాజమాన్య వ్యవస్థను బలహీనపరిచేందుకు మిస్త్రీ ప్రయత్నించారని టాటా సన్స్ పేర్కొంది. టాటా గ్రూప్ ఉన్నతికి ప్రణాళికలతో పాటు గ్రూప్ నిర్వహణకు విస్తృత యాజమాన్య వ్యవస్థను ఏర్పాటు చేస్తామని అప్పట్లో తెలిపిన మిస్త్రీ 4 ఏళ్లైనా పట్టించుకోలేదని టాటా సన్స్ వివరించింది. కుటుంబ వ్యాపారానికి దూరంగా ఉంటామన్న హామీని మిస్త్రీ ఉల్లంఘించారని ఆరోపించింది. తాజా అస్త్రాలను ఖండించిన మిస్త్రీ అబద్దాలను పదే పదే చెప్తే నిజం కావని వ్యాఖ్యానించారు. టాటా ప్రవర్తనతోనే బ్రాండ్కు చేటని అన్నారు. రాజస్థాన్లో ప్రయోగాత్మకంగా పక్షం రోజుల్లోనే 1,00,000 సేవింగ్స్ ఖాతాలను తెరిచిన ఎయిర్టెల్ చెల్లింపు బ్యాంకు ఈ వారంలో తన సేవలను దక్షిణ భారత రాష్ట్రాలకు విస్తరించేందుకు చర్యలు ప్రారంభించింది. ఈ వారంలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకల్లో తమ సేవలు విస్తరిస్తామని ఎయిర్టెల్ చెల్లింపు బ్యాంకు సీఈఓ శశి అరోరా తెలిపారు. ఆయా రాష్ట్రాల్లో మెరుగైన గ్రామీణ వ్యాపారం అందుబాటులో ఉందన్న ఆయన బ్యాంకు ఖాతాలు లేని జనాభా కూడా అధికంగా ఉందన్నారు. తద్వారా తమ బ్యాంకు సేవలు విస్తరించడానికి ఉన్న అవకాశాలను వినియోగించుకుంటామని శశి అరోరా వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 20,000 వరకు రిటైల్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్న ఆయన కర్ణాటకలో 15,000 కేంద్రాలు ప్రారంభిస్తామని వివరించారు. మరికొన్ని వారాల్లోనే దేశమంతటా ఎయిర్టెల్ చెల్లింపు బ్యాంకులను ప్రారంభిస్తామని అరోరా వివరించారు. క్రీస్తు జన్మస్థలం బెత్లహాంలో క్రిస్మస్ వేడుకలు జోరందుకున్నాయి. వెస్ట్ బ్యాంక్లోని బెత్లహాంలో వార్షిక క్రిస్మస్ పరేడ్ ఘనంగా నిర్వహించారు. బైబిల్ పాత్రధారుల వేషాలు ఆకట్టుకున్నాయి. శాంటాక్లాస్తో చిన్నారుల నృత్యాలు అలరించాయి. ఈ పరేడ్ పాలస్తీనాలో శాంతిని నెలకొనాలని ప్రజలు ఆకాంక్షించారు.
ముఖ్యాంశాలు మరోసారి. కోస్తాంధ్ర తమిళనాడు వైపు దూసుకొస్తున్న వర్దా తుపాను. ఈ సాయంత్రం నెల్లూరు చెన్నై మధ్య తీరం దాటే అవకాశం. పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు. ముందస్తు సహాయక చర్యలతో విపత్తును ఎదుర్కొనేందుకు ప్రభుత్వాల సంసిద్ధత. ప్రాణ ఆస్తి నష్టాన్ని వీలైనంత తగ్గించాలని అధికారులకు చంద్రబాబు ఆదేశాలు. నోట్ల మార్పిడిలో అక్రమాల నిరోధానికి కేంద్రం మరిన్ని చర్యలు. పాత నోట్లు జమ చేసే వారి వివరాలు స్పష్టంగా నమోదు చేయాలని బ్యాంకులకు ఆదేశాలు. చెన్నై గుత్తేదారు శేఖర్ రెడ్డి ఇంట్లో కళ్లు చెదిరే ఆస్తులు. గోడలో దాచిన బంగారు కడ్డీలు బయటకు తీసిన ఆదాయ పన్ను అధికారులు. నైజీరియాలో పెను విషాదం. చర్చిలో ప్రార్థనలు జరుగుతుండగా పైకప్పు కూలి 160 మంది దుర్మరణం. నిర్మాణ లోపాలతోనే ప్రమాదం. జీఎస్టీ బిల్లుపై 6వ సమావేశంలోనూ కుదరని ఏకాభిప్రాయం. ఏప్రిల్ నుంచి అమల్లోకి తేవడంపై సందిగ్ధం. చర్చలు కొనసాగిస్తామన్న అరుణ్ జైట్లీ. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.